నమస్కారం. ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. వ్యాపార కేంద్రంగా, వ్యవసాయ క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా. ఎయిర్పోర్ట్, సీసీఐ పునరుద్ధరణపై సానుకూలంగా స్పందన. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో 260 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. జిల్లాలో అంగరంగ వైభవంగా సాగిన శ్రీ దత్త జయంతి వేడుకలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలతో దత్తాత్రేయుడిని ఆరాధించిన భక్తజనం. కన్నుల పండుగగా పల్లకి ఊరేగింపు కార్యక్రమాలు. గ్రామాల్లో వైభవంగా సాగిన ఆధ్యాత్మిక వేడుకలు. ఆలయాల వార్షికోత్సవాలతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. ఆదిలాబాద్ జిల్లాలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని, జిల్లా వాసుల ఏళ్ల నాటికలను సాకారం చేసే దిశగా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన జిల్లాలోని ఎయిర్పోర్ట్, సీసీఐ పునరుద్ధరణ, చినాకా కొరాటా ప్రాజెక్ట్ తదితర అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లాను అభ్యున్నతి పథంలో నడిపిస్తామని ప్రకటించారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ జిల్లాను అభ్యున్నతి పథంలో నడుపుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. పట్టణ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆదిలాబాద్లో వచ్చే ఏడాదిలోగా ఎయిర్పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించి ఎయిర్ బస్ దిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రకటించారు. ప్రైవేట్ పెట్టుబడిదారులతో సీసీఐని పునఃప్రారంభించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా కల్పించారు. అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేసిన ఆయన భగవంతుడి సంకల్పం ఉంటే ఎంతటి విజయాన్ని అయినా సాధించవచ్చని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలను కలుపుకొని పోయి అభివృద్ధికి ముందుకెళ్తున్నామన్నారు. చాలా సందర్భాలలో చెప్పిన ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు ముగిసిన వెంబడే అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడము, సంక్షేమ పథకాలను పేదలకు అందించడమే మా లక్ష్యమని, సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసమే మా ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది, నిరంతరం పనిచేస్తుంది. గత 2 సంవత్సరాలలో ఇలా చాలామంది చదువుకున్న యువకులు ఉన్నారు, పాత్రికేయ మిత్రులు ఉన్నారు. ఈ 2 సంవత్సరాలల్లో ఏ ఒక్క రోజైనా, ఒక గంట అయినా ఎప్పుడన్నా నేను సెలవు తీసుకున్నానా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చిన్న వయసులో అనుభవం తక్కువ, వివిధ హోదాలలో జిల్లా పరిషత్ మెంబర్గా, శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, పార్టీ అధ్యక్షుడిగా చిన్న వయసులోనే దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చాడు. ఏ అవకాశం వచ్చినా దేవుడిచ్చిన గొప్ప అవకాశం. ఈ తెలంగాణ ప్రజల కోసం పని చెయ్యాలి, వాళ్ళ చేత గౌరవ మర్యాద పొందాలి అన్న ఆలోచనతోటి నిరంతరం నేను శ్రమ చేస్తూనే ఉన్నా. కొన్నిసార్లు మనం కష్టపడ్డ ఫలితం రాదు, కొన్నిసార్లు మన శ్రమ కొంతైనా దేవుడి సంకల్పం ఉంటే అద్భుతమైన విజయాలు సాధిస్తాం. ఈ వేదిక మీద నాకంటే గొప్ప అనుభవం ఉన్నవాళ్ళు, పరిపాలన తెలిసిన వాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నా చిన్న వయసులోనే నాకు ఈ అవకాశం వచ్చింది అని అంటే దేవుడి సంకల్పము, తెలంగాణ ప్రజల ఆశీర్వాదము 100కి 100% ఉండబట్టే ఈనాడు ఏ ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని పూర్తి చేసుకొని ఈనాడు మీ ముందుకు వచ్చి నిలబడి అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ఈరోజు అభివృద్ధి పథకాలను ప్రారంభించుకోవడమే కాకుండా
సంక్షేమ పథకాలను అమలు చేసుకోవాలని ఈనాడు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. అందుకే రాజకీయాలకు అతీతంగా మిత్రుడు పాయల శంకర్, గోడెం నగేష్ గారు భారతీయ జనతా పార్టీ అయి ఉండొచ్చు. వాళ్ళను తెలంగాణ ప్రజలు మమ్మల్ని అందరినీ ఏ విధంగా ఎన్నుకున్నారో వాళ్ళను కూడా ప్రజలు ఓటేసి గెలిపించారు. వాళ్ళందరిని కలుపుకొని అభివృద్ధి పదం వైపు నడపాలన్న ఆలోచనతోటి ఈనాడు వేదిక మీద వాళ్ళందరితో కూడా మాట్లాడించి వాళ్ళ ఈ ప్రాంత సమస్యల్ని ఏవైతే నా దృష్టికి తెస్తారో వాటిని పరిష్కరించాలన్న ఆలోచనతోటి ఈనాడు మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని కలిశామని, అదేవిధంగా సోనియా గాంధీని సైతం కలిసి రాష్ట్ర పురోగతిని వివరించినట్లు తెలిపారు. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు సైతం సిద్ధంగా ఉన్నామని, ఇంద్రవెల్లిలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నికల వేళ గ్రామానికి మంచి చేసే నాయకుడినే ఎన్నుకోవాలని సూచించిన ఆయన, యువత ఎన్నికల సమయంలో అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా చదువుపై దృష్టి సారించాలన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో చదువుపై ఫోకస్ చేసి మంచి భవితను పొందాలన్నారు. జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెబుతూ వరాలను అందిస్తూ ప్రసంగాన్ని ముగించారు. సంబంధించిన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలలో పాల్గొననిచ్చినా, ఒకవేళ ప్రతిపక్షాలు ఎవరైనా పాల్గొన్నా మాట్లాడడానికి ఒక నిమిషమైన అవకాశం ఇచ్చిందా మీరు ఆలోచన చెయ్యండి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఆనాడు పరిపాలన జరిగింది. అలాంటి తప్పిదాలు మళ్ళీ జరగొద్దు. ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు సచివాలయానికి వెళ్తే వందలాది మంది పోలీసులను పెట్టి కాళ్ళు పెట్టి కట్టేసి మీరు సచివాలయానికి రాని వద్దు, మిమ్మల్ని రానియమని నన్ను, సీతక్క లాంటి వాళ్ళను తీసుకెళ్లి పోలీసులు నిర్బంధించి మా ఇంటి గేటు దగ్గర పడేసిపోయారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు, అలాంటి పరిస్థితులు రానివద్దు. కావాలి అని అంటే వరంగల్ ఎయిర్పోర్టే కాదు, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కట్టాలి అని పాయల శంకర్ నా దృష్టికి తీసుకొస్తే, నిజమే కదా, అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ ఇస్తే ఇక్కడికి పరిశ్రమలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రానికే కాదు, పక్కనున్న మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి. అభయారణ్యంలో పులులను చూడడానికి దేశం నలుమూలల నుంచి వేలాది మంది ప్రాంతానికి వస్తున్నారు. వాళ్ళు రావాలంటే కష్టమవుతున్నది. మనకి ఎయిర్పోర్ట్ ఉండాలి అని ఆలోచన చేసినాం. ఈరోజు మేము భూమి ఇస్తే రక్షణ శాఖకు సంబంధించిన రాజ్నాథ్ సింగ్ గారు సహకరిస్తామన్నారు. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు అనుమతులు ఇస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిధులు ఇస్తామన్నారు. నేను కాంగ్రెస్ అయి ఉండొచ్చు, మా ప్రభుత్వం అయి ఉండొచ్చు, కానీ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్ తేవాలి అని నిన్న ఢిల్లీకి వెళ్ళి మోడీ గారితో మాట్లాడి ఈనాడు ఆదిలాబాద్లో ఈరోజు నేను ప్రకటిస్తున్నా, సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించి ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కొనాలి, జొన్నలు కొనాలి, మిగతా కూడా కొనాలి. తప్పకుండా వాటికి సంబంధించి ఆలోచన చేస్తాం. ఈ పోరాట చనాక ప్రాజెక్టు గురించి కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండి ఇయ్యలే, చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి. తప్పకుండా తొందరలోనే ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ప్రారంభించుకొని జాతికి అంకితం చేస్తాం. వీకర్ సెక్షన్స్ కు సంబంధించిన కాలనీ గురించి చెప్తా ఉన్నాడు. అదేందో కలెక్టర్ గారికి వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. ఇన్ఛార్జ్ మంత్రి గారు సమీక్ష చేసి ఈ విషయాన్ని కూడా నా దగ్గరికి తీసుకురా అన్నాడు. జర్నలిస్టు మిత్రుల గురించి కూడా మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. దాన్ని కూడా ఏం సంగతో ఒక్కసారి మీరు చూడండి. అందుకే ఇవాళ మీరందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించరు. ఊరు మంచిది అంటారు. నోరు మంచిది, మంత్రులతో కలిసి పనిచేసే వాళ్ళని సర్పంచులుగా చేసుకోరు. ఊర్లలో వాళ్ళ వీళ్ళకి పంచాయతీలు పెట్టుకొని పెట్టేటోళ్ళను, చుట్లు ముడేసి తాగులాట పెట్టేటోళ్ళను మీరు సర్పంచులుగా ఎన్నుకుంటారంటే ఊరు ఆగమవుతుంది, ఊరు అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే వీడికి వచ్చిన మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పంచాయతీలు తగ్గించండి,
ఏకగ్రీవంగా వీలైతే ప్రజలందరిని ఒప్పించి చేసుకోండి. ఎన్నికలలో అడ్డగోలుగా ఖర్చు పెట్టకండి. ఎందుకంటే మళ్ళీ మీకు మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా ఆదాయం రాదు. ఈరోజు నిధులు ఇస్తాం, గ్రామాలను అభివృద్ధి చేసుకోండి. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎట్లయితే ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి తెచ్చుకుంటున్నామో, సర్పంచులు కూడా మంత్రుల దగ్గరకు పోయి కూర్చొని మీ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకునేటోళ్ళని పెట్టాలి. లేకుండా రోజు పంచాయతీ పెట్టేటోని పెడితే ఇక అది లేనిపోని తలకాయ నొప్పి అవుతుంది. ఆదిలాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే మా అక్కలకు, మా చెల్లెళ్లకు, మా రైతులకు అందరికి ఒకటే విజ్ఞప్తి, సర్పంచ్ ఎన్నికలల్లో మంచోని ఎందుకోండి. ఒకవేళ బుద్ధిమంతుడని మీరు సర్ది కడితే వాడు పోయి కొట్రాయి కాడ కూర్చొని ఫోన్ చేసి మళ్ళీ వచ్చి ఇంకేం పెడతామని అడిగినంటే నిండా ముందుతారు. మంచోని చేర్చుకోరు సర్పంచులుగా. నిధులు ఇచ్చే బాధ్యత నాది. మీ సాగునీటి ప్రాజెక్టులు కానీ, మీ విద్యాలయాలు కానీ, మీ పరిశ్రమలు కానీ, మీ ఎయిర్పోర్ట్ కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని పనుల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా, సమన్వయం చేసుకుంటా. జూపల్లి కృష్ణారావు గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రతి క్షణం ఆదిలాబాద్ జిల్లా నాయకత్వంతో సమన్వయం చేసుకొని తప్పకుండా ఆదిలాబాదును ఆదర్శంగా నిలబెట్టి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన మొదటి జిల్లా, అదేవిధంగా మొదటి జిల్లాగా మేము తప్పకుండా అభివృద్ధి చేస్తాం. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణ పరిధిలో 260 కోట్ల 45 లక్షల నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అంతకుముందు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అభివృద్ధి, సంక్షేమం ప్రజాప్రభుత్వానికి 2 కళ్ల లాంటివని, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా పట్టణానికి వచ్చిన ముఖ్యమంత్రికి హెలీప్యాడ్ వద్ద అధికారులు, నేతలు సాదరంగా స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా సభ జరుగుతున్న ఇందిరా ప్రియదర్శిని మైదానం వద్దకు చేరుకున్నారు. స్థానిక శాసన సభ్యులు పాయల్ శంకర్, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ఎంపీ గూడెం నగేష్, ఎమ్మెల్యేలు వేడమ బుజ్జు పటేల్, గడ్డం వినోద్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలో 260 కోట్ల 45 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. 18 కోట్ల 70 లక్షలతో ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డుల సమగ్ర అభివృద్ధి కోసం శంకుస్థాపన చేశారు. 1,75 లక్షల పెట్టుబడితో ఇందిరా మహిళా శక్తి కింద స్వయం సహాయక మహిళా సంఘాలతో పెట్రోల్ బంక్ స్థాపన, 19 కోట్ల 69 లక్షలతో 160 స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరు, 200 కోట్లతో పట్టణ పరిధిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2 కోట్లతో మహాలక్ష్మివాడ, విద్యానగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం, ఆధునీకరణ పనులు ప్రారంభించారు. పట్టణ భద్రతకు మరింత బలోపేతం చేసి శాంతి భద్రతల పరిరక్షణకు అత్యున్నత స్థాయిలో కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పబద్ధంగా పలు నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో పట్టణంలోని సంజయ్ నగర్ ప్రాంతంలో 11 కోట్ల 93 లక్షలతో 18 పోలీస్ క్వార్టర్స్, 26 కోట్ల 6 లక్షలతో 3 ఇంటెలిజెన్స్ విభాగం క్వార్టర్స్, 2 కోట్లతో భరోసా కేంద్రం ప్రారంభించారు. అదేవిధంగా కొత్త కలెక్టరేట్ సమీపంలో TGNPDCL ద్వారా 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రసంగించారు. 2 సంవత్సరాల కాలంలో ఏదైతే మాట చెప్పడం జరిగిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం పేదల పక్షపాతి, ఈనాడు ప్రతి అంశం పట్ల పేదల కష్టాలు పాల్పంచుకోవాలని, వాళ్ళ సమస్యలు దూరం చేయాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉన్నా గడచిన 10 సంవత్సరాల కేసీఆర్ పాలన పుణ్యమని చెప్పని లక్షల కోట్ల అప్పులు చేసి లక్షల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చినా కూడా చెప్పిన ప్రతి మాట కట్టుబడి ఈరోజు ప్రతి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది సన్న బియ్యమైనా, మద్దతు ధరైనా, ప్రతి ఇతర బిల్లులైనా, రుణమాఫీ అయినా ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ రోజున 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పునాదిరాలు వేయడం జరిగింది. ఇక్కడ వేదిక మీకున్నది కనపడలేదు. ఇక్కడ
అందరు కూడా వందల కోట్ల రూపాయల పునాదాలు వేయడం జరిగింది నిర్మాణాల సంస్థ. అందులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ప్రతి సంవత్సరం 1000 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా గొప్ప వాళ్ళ పిల్లలకు ఏ చదువులు వస్తాయో ₹1 ఖర్చు పెట్టకుండా అది కూడా అందరికీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేదవాళ్ళందరూ కూడా ఒకే చోట గొప్ప చదువు వచ్చే విధంగా ఈనాడు మన పునాది రాయి వేసుకోవడం జరిగింది. ఈ జిల్లా పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న మీకు నా తరపున నా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడ్డ ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం. నేను ఎన్నికల సమయంలో వెనుకబడ్డ ఈ ఆదిలాబాద్ ప్రాంతానికి ఏర్పాటు కావాలని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానంటే చాలా మంది ఎగతాళి చేసిండు. ముఖ్యమంత్రి గారైన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పిన అలా అన్ని రకాలుగా వెనుకబడినటువంటి ఆదిలాబాద్ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ కావాలన్నా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, మీకే సహకారం కావాలన్నా నేను అందిస్తా, మీ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తెచ్చే బాధ్యత నీదే అన్నాడు. నేను ఇదే వేదిక మీద గౌరవ ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి గారిని ఇక్కడికి పిలిచిన, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా పిలిచిన నాకు ఒక అవకాశం వచ్చింది. ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఒకే వేదిక మీద ఉండి నా వెనుకబడినటువంటి ప్రాంతానికి ఎయిర్పోర్ట్ కావాలనంటే దేశ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో అన్నారు, हमारा आदमी के लिए आपका पूरा सहकार चाहिए అంటే ముఖ్యమంత్రి గారు గొప్పగా అన్నారు, यहाँ जो भी मेरे तरफ से सहकार चाहिए हर तरीके से मैं करने के लिए तैयार ఉన్నాను. చెప్పిన మాట విధంగానే దేశ ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్ట్ మంజూరు ఇస్తే ఈ రోజు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 700 ఎకరాలు మొన్ననే జీవో ఇచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చదువులో అక్షర క్రమంలో ముందున్న ఈ ఆదిలాబాద్ చదువులో వెనుకబాటుతనం ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలన్నా రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలలో ఇచ్చినంతే 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినందుకు నా తరపున నా ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బోరజ్ మండలం బాలాపూర్ గ్రామంలో నిర్వహించిన దత్త జయంతి వేడుకల్లో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ప్రశాంత జీవనం గడపాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బోరజ్ మండలం బాలాపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన దత్త జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించి పల్లకి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలయాల అభివృద్ధికి విశేష కృషి చేసినట్లు ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. గ్రామాల్లో ప్రజలంతా ఐక్యంగా ఉంటూ ఆలయాల్లో ఆధ్యాత్మిక వేడుకలను ఘనంగా నిర్వహించడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఐక్యంగా ఉంటూనే అభివృద్ధికి బాటలు వేసుకోవాలని సూచించారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం ద్వారా మానసికంగా ప్రశాంత జీవనాన్ని గడపవచ్చని పేర్కొన్నారు. అనేక రోజుల నుంచి కూడా బాలాపూర్ గ్రామ అభివృద్ధి జరిగిందంటే గత 2014 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం వరకు ఈ గ్రామంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో ఇలా అక్కడ గ్రామంలో ఉన్నటువంటి అక్కడ షెడ్ నిర్మాణం కానీ భూమయ మందిరం అక్కడ షెడ్ నిర్మాణం కానీ ఇక్కడ దత్తా మందిరంలో ఉన్నటువంటి ఈ షెడ్ నిర్మాణం కానీ ఈ మందిరానికి గ్రామస్తులు రోజు పూజకు రావాలంటే కూడా రోడ్డు లేక వంతెరు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఎలా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా అనేకమైనటువంటి మందిరాల అభివృద్ధి జరిగింది. కేవలం బాలాపూరే కాదు, ఇలా సావాపూర్ అయినా, ఇలా లేకర్వాడైనా, ఇలా పెండలవాడైనా ఎక్కడ ఏ ఆలయాలు నిర్మాణం జరిగినాయో అది కేవలం గతంలో 2014 నుంచి 23 సంవత్సరం అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి
అది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే మందిరాల నిర్మాణం జరిగింది. తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామంలో సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ పూజాది కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని బాబాను కొలిచారు. మాజీ మంత్రి జోగురామన్న, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్లు ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు. తలమడుగు మండలంలోని సాయిలింగి గ్రామంలో సాయిబాబా ఆలయ 25వ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూర్ణాహుతి తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మాజీ మంత్రి జోగురామన్న, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్లు ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ అందరికీ దేవుడు ఒక్కడే అని సాయిబాబా పిలుపునిచ్చారని అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గం అలవర్చుకోవాలని, సాయిబాబా ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు దెబ్బడి అశోక్, తోట అశోక్, దొర్ల రవి, శివ పుచ్చన్న, బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ తోట వెంకటేష్, అడ్వకేట్ కేమ శ్రీకాంత్, మాజీ జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్, తోట ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. మన స్థాయి రీతిలోనే ఈ యొక్క దేవాలయాన్ని మనం గ్రామస్తుల సహకారంతో, గ్రామ పెద్దల యొక్క సహకారం, అందరి యొక్క సహకారంతో వచ్చి మందిరాన్ని కట్టుకున్నారు. అదేవిధంగా ఇంకా కూడా ముందు ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సాయిబాబా మందిరంలో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చేసేది ఉందని చెప్పి కూడా మన గౌరవ చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అలా చెప్పిండు, ఎన్నికల కోడ్ ఉంది, మరి వాగ్దానాలు చేయరాదు. కాబట్టి తప్పకుండా మీరు ఏ ప్రతిపాదన తీసుకొచ్చినా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మీ ఎమ్మెల్యేగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత తప్పకుండా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో, అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును.
అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి. డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జిల్లా వ్యాప్తంగా శ్రీ దత్తాత్రేయుని జయంతి వేడుకలను వైభవంగా జరిపారు. గురువారం ఉదయం నుండి దత్త ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక హారతులు, పల్లకి ఊరేగింపు కార్యక్రమాల్లో భక్తజనం పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. జిల్లాలో శ్రీ గురుదత్త జన్మోత్సవ వేడుకలను వైభవోపేతంగా జరిపారు. జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఉదయం నుండే వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అందులో భాగంగానే పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో దత్త జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. భారీ ఎత్తున తరలివచ్చిన భక్తుల సమక్షంలో ప్రత్యేక హారతులు అందచేసి వేడుకున్నారు. ఉదయం నుండే ఆలయంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడంతో సందడి వాతావరణం సంతరించుకుంది. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు జరిపి దత్తాత్రేయుడిని కొలిచారు. భక్తులు దత్తాత్రేయుడిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఆలయానికి రావడంతో ప్రత్యేక శోభ నెలకొంది. ఈ సందర్భంగా పలువురు వేద పండితులు మాట్లాడుతూ దత్తాత్రేయ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల తీరును వివరించారు. మరోవైపు హనుమాన్ నగర్లోని శ్రీ గురుదత్త మందిరంలోనూ జన్మోత్సవ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించగా భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అనంతరం దత్తాత్రేయుడి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి శోభాయాత్రను ఉత్సాహంగా జరిపారు. భక్తుల భజన సంకీర్తనల నడుమ పల్లకి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. మహిళలు మంగళ హారతులను చేతపట్టుకుని పల్లకికి ప్రత్యేక పూజలు జరుపుతూ శోభాయాత్రలో పాల్గొన్నారు. కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ స్వర్గీయ కొనిజోటి రోషయ్య వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో 700 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ఇందిరా ప్రియదర్శిని మైదానం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయగా మైదానం నలువైపులా ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 అంచెలతో భద్రత ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోనికి అనుమతించారు. వీఐపీ పాసులు ఉన్నవారికే భద్రతా పథకాలు లోనికి పంపించారు. కలెక్టర్ చౌరస్తా, ఎస్టీయూ భవన్, గాంధీ పార్క్ వద్ద 3 చోట్ల టికెటింగ్లు ఏర్పాటు చేశారు. ఇతర వాహనాలు ఇటువైపు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. కాగా మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. బందోబస్తులో 700 మంది పోలీసులను నియమించామని ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇదిలా ఉంటే బందోబస్తు ప్రక్రియను ఏఎస్పీలు కాజల్ సింగ్, సురేందర్ రావు, మౌనికలు పర్యవేక్షించి ఎస్పీకి వివరాలు తెలియజేశారు. అదేవిధంగా సభాస్థలి జరిగే స్టేడియంకు వచ్చే దారులను మళ్లించారు.
బేలా మండలంలోని మనియార్పూర్ గ్రామంలో గురువారం బాజీరావు బాబా సప్తాహ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గత వారం రోజులుగా వివిధ ఆధ్యాత్మిక క్రతువులను భక్తి ప్రపత్తులతో చేపట్టారు. కాగా సప్తాహ ముగింపును పురస్కరించుకొని గ్రామంలో చేపట్టిన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సన్మార్గంలో నడిచి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రజలను చైతన్యపరిచిన బ్రహ్మలీన్ సద్గురు బాజీరావు బాబా సప్తాహ కార్యక్రమాలతో గ్రామాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటోంది. ప్రతి ఏటా బాబాను స్మరిస్తూ నిర్వహించే సప్తాహాను బేలా మండలంలోని మనియార్పూర్ గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించారు. గత వారం రోజులుగా ప్రతినిత్యం ప్రభాత బేరీ, ధ్యాన, కీర్తన, ప్రవచనాలతో పాటు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో జరిపారు. సప్తాహ ముగింపు సందర్భంగా జ్ఞానేశ్వర్, నివృత్తి, సోపాన్, ముక్తాబాయి వేషధారణలో ఉన్న చిన్నారులను రథంపై ఉంచి గ్రామంలో శోభాయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రథానికి పూజలు చేశారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందాలు ఆలపించిన భక్తి గీతాలతో గ్రామ ప్రధాన వీధులు మారుమోగాయి. అనంతరం దహి అండి కాళ అన్నదానం ఏర్పాటు చేశారు. राष्ट्रसंत तुकडोजी महाराज की जय, ब्रह्मलीन सद्गुरु बाजीराव महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय, रामदेवता हनुमंतराय की जय, सब साधु संतन की जय, भारत माता की जय, भारत. తాంసీ మండలంలోని గిరిగాంలో శ్రీ దత్తాత్రేయ ఆలయ 17వ వార్షికోత్సవ కార్యక్రమాలు గురువారంతో ముగిశాయి. గత 2 రోజులుగా వివిధ ఆధ్యాత్మిక క్రతువులను భక్తి శ్రద్ధలతో చేపట్టారు. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు దత్తాత్రేయుడిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. తాంసీ మండలంలోని గిరిగాంలో శ్రీ దత్తాత్రేయ ఆలయ 17వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన జాతర ఘనంగా ముగిసింది. బుధవారం పుణ్యహ వచనం, మహాగణపతి, గౌరీ పూజ, దత్తాత్రేయ స్వామికి అభిషేకం, యాగశాల ప్రవేశం, గణపతి నవగ్రహ సర్వతోభద్ర మండల స్థాపిత దేవతా పూజ, దత్తాత్రేయ రుద్రహోమంతో పాటు సాయంత్రం సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. కాగా గురువారం తెల్లవారుజామున అగ్నిగుండం ప్రవేశం, భద్రకాళి వీరభద్రేశ్వర పూజ, మహాపూర్ణాహుతి, శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సుధాకర్, వేద పండితులు గంగాధర్, మల్లికార్జున్, సుధాకర్లతో పాటు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు కిషన్, మాజీ సర్పంచ్ గజానన్, ధనుంజయ్, ఉత్తమ్, తుకారాం తదితరులు పాల్గొన్నారు. శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని కమనీయంగా చేపట్టగా భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ స్వర్గీయ కొనిజోటి రోషయ్య వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రోషయ్య చిత్రపటం వద్ద నివాళి అర్పించిన అనంతరం ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. నిఖార్సైన రాజకీయాలు, నిజాయితీకి ప్రతిరూపంగా స్వర్గీయ రోషయ్య నిలిచారని ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు కొనియాడారు. గురువారం జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ స్వర్గీయ కొనిజోటి రోషయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, 4 ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దిన ఆర్థికవేత్త అని 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన
ఏనాడు ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్ళని ఆర్థిక నిపుణుడిగా అభివర్ణించారు. ఆర్యవైశ్యులు ఆయనను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో రాణించాలని, ఆయన అడుగుజాడల్లో నిలిచి వైశ్య జాతి కీర్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహాసభ ప్రతినిధులు జనగం దినాకర్, మల్లూరి చంద్రకాంత్, అనంత్, వజ్జుల చిత్ప్రకాష్, రాజేష్, పవన్, మోహన్, సంతోష్, పట్టణ సంఘం ప్రతినిధులు పత్తి ప్రసాద్, బాషెట్టి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు పొంజేటి రోషయ్య గారి ఈరోజు వర్ధంతి కార్యక్రమం ఇక్కడ జిల్లా మహాసభ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. మన రోషయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా మరియు తమిళనాడు గవర్నర్గా పనిచేశారు. ఆయన గుంటూరు జిల్లాలో వేములూరు గ్రామంలో జన్మించారు 4 జూలై 1933. ఇప్పుడు తర్వాత ఆయన చిన్నప్పటి నుంచి బాల్యం నుంచే ఆయనకు నాయకత్వ లక్షణాలు. ఆయన కాలేజీలో కూడా ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేవారు, చురుకుగా పాల్గొనేవారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతాం, వ్యాపార కేంద్రంగా, వ్యవసాయ క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా. ఎయిర్పోర్ట్, CCI పునరుద్ధరణపై సానుకూలంగా స్పందన. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో 260 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. జిల్లాలో అంగరంగ వైభవంగా సాగిన శ్రీ దత్త జయంతి వేడుకలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలతో దత్తాత్రేయుడిని ఆరాధించిన భక్తజనం. కన్నుల పండుగగా పల్లకి ఊరేగింపు కార్యక్రమాలు. గ్రామాల్లో వైభవంగా సాగిన ఆధ్యాత్మిక వేడుకలు. ఆలయాల వార్షికోత్సవాలతో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.